కొరడా జులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక సైలెన్సర్లు ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకుని జేసీబీతో ధ్వంసం చేయించారు. అధిక శబ్దం చేసే సైలెన్సర్లను వినియోగిస్తే వేటు తప్పదని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య హెచ్చరించారు. సైలెన్సర్లు అమర్చే మెకానిక్లపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్ కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ రహదారి భద్రతా వారోత్సవాలకు సంబంధించి మనకు ఈ నెల మొదటి నుంచి ఈ రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతున్నందువల్ల ఇందులో భాగంగా మేము తాండూరు పట్టణంలో ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నందువల్ల ఈ యొక్క తాండూరు పట్టణంలో ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ గురించి బుల్లెట్లన్నీ కూడా సైలెన్సర్లు మార్చుకొని యూత్ అంతా కూడా దానిపైన విపరీతమైన బీటింగ్ సౌండ్ చేసుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు, వాళ్ళకి నిద్రాభంగం కలిగిస్తున్నారు. పాఠశాలలు, ప్రార్థనా మందిరాల దగ్గర కూడా డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారు. కాబట్టి దీనిపైన మాకు ఫిర్యాదు అందించడం వల్ల గత వారం రోజుల నుంచి ఈ యొక్క బుల్లెట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు ఇట్లాంటివన్నీ కూడా సౌండ్ సైలెన్సర్ మార్చిన ప్రతి బండ్లను పట్టుకొని వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తూ కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు ఒక 30 బండ్ల వరకు మనం సీజ్ చేయడం జరిగింది. సో ఆ బండ్లకు సంబంధించి ఈ యొక్క పట్టణంలో ఉన్న మెకానిక్లో కూడా చెప్పేది ఏంటంటే, అక్రమంగా అరెస్ట్ చేసిన దళిత యువకులను